మహిళల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా నంద్యాల జిల్లాలో ఆడబిడ్డల రక్షణ కోసం నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించేలా ఆపరేషన్ దండయాన కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. మహిళలపై నేరాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే జీరో టాలరెన్స్ పాలసీతో కఠిన శిక్షలు పడేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మహిళలపై జరిగే ప్రతి కేసులోనూ 60 రోజుల గడువులోనే ఛార్జిషీట్ దాఖలు చేయడం తప్పనిసరి చేశారు. ప్రత్యేకంగా స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ విధానం ద్వారా కేసుల విచారణను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి ప్రాసిక్యూషన్తో సమన్వయం చేసుకుంటూ నేరస్తులకు వేగంగా శిక్షలు పడేలా చేస్తున్నారు. ఆపరేషన్ దండయాన్ has been launched in Nandyal district. So ఈ ఆపరేషన్ దండయాన్ భాగంగా there is zero tolerance regarding crime against women and children. As part of this operation, Nandyal police is making sure that ఎక్కడైనా మన దగ్గర క్రైమ్ అగేన్స్ట్ విమెన్ భాగంగా ఏమైనా పెటిషన్ వస్తే, కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ని వెంటనే తీసుకొని దాని మీద వెంటనే స్ట్రిక్టెస్ట్ పాసిబుల్ యాక్షన్ యాజ్ పర్ ద లా ఇట్ ఈస్ బీయింగ్ టేకన్ రైట్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ కేస్ టు మేకింగ్ షూర్ దట్ ఛార్జ్ షీట్ ఈస్ బీయింగ్ ఫైల్డ్ విదిన్ 60 days. 60 days లోపల ఆ కేసులో ఛార్జ్ షీట్స్ మేము ఫైల్ చేస్తున్నాము. మన దగ్గర ఉన్న అన్ని క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కేసెస్లో మనం ఖచ్చితంగా ఎన్షూర్ చేస్తున్నాము దాట్ 60 days లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేసుకోవాలి. అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని స్పీడీ ట్రయల్ మానిటరింగ్లో తీసుకొని వచ్చి ఎక్కడైనా మనకి కావాలంటే ఆ కేసుని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో తీసుకొని వచ్చి దాంట్లో తొందరగా కన్విక్షన్ వచ్చే విధంగా మేము చూస్తున్నాము. సో లాస్ట్ 2 yearsలో 10 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ వచ్చింది. అది ఒక మనకి మేజర్ సక్సెస్ బికాజ్ మేము స్పీడీ ట్రయల్స్లో అండ్ ట్రయల్స్లో కూడా కన్విక్షన్ వచ్చే విధంగా అది చూస్తున్నాము. నాట్ ఓన్లీ దాట్, డైలీ మన శక్తి టీమ్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్స్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్లో సేఫ్టీ ఆఫ్ విమెన్ భాగంగా అన్ని చోట్ల సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నారు. మనం లాస్ట్ 1 monthలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 300 సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టేశాము. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ దండయాన దేర్ విల్ బి జీరో టాలరెన్స్ రిగార్డింగ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ children, and right from the stage of filing of cases to filing of charge sheets and monitoring of trials and convictions, we will be following up the cases and making sure that we are doing everything possible to make sure that women and children are safe. Tarvata, habitual offenders and rowdy sheeters and suspect sheet holders ikkada unnaru, వాళ్ళని ఖచ్చితంగా ప్రతి వారం స్టేషన్స్కి పిలిపించి కౌన్సిలింగ్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పటి వరకు 186 సెక్షువల్ అఫెండర్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళని వారం కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా వాళ్ళని మానిటర్ కూడా చేస్తున్నాము. త్రూ మీడియా ఐ వుడ్ ఆల్సో లైక్ టు అపీల్ టు పీపుల్ దాట్ మీరు కూడా ఇలాంటి వాళ్ళ మీద వాచ్ పెట్టండి. ఎక్కడైనా ఎవరైనా విమెన్, చిల్డ్రన్ అగేన్స్ట్ ఎక్కడైనా క్రైమ్ జరిగితే మీరు అది ఖచ్చితంగా మీ లోకల్ పోలీస్కి దృష్టికి తీసుకొని రావాలి. అండ్ దాని మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్టెస్ట్ పాసిబుల్ యాక్షన్ తీసుకొని there will be zero tolerance with respect to crime against women and children.